శెట్టి గారు అన్నారు మూట ఏంటని గోళ? శెట్టి గారు అన్నారు పెద్ద మూటతో వస్తున్నారు. బావా, అక్క, శెట్టి గారు ఏం భయపడకండి, అంత సవ్యంగా జరిగిపోతుంది. అయ్యా, మీ చేతుల మీదుగానే ఇవ్వాలనుకున్నది ఇచ్చేయండి. ఎంత ఇమ్మంటారు? అది మీ ఇష్టం. నన్ను అడిగితే 15 లక్షలు. 15 లక్షలా? అయ్యో, ఏంటి? ఎవరైనా చూస్తారు సార్. రైట్ రైట్ రైట్. నీ వెళ్ళి ఒక సంచి తీసుకొస్తా. బ్యాగ్ బ్యాగ్ హై. नहीं అయ్యో అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏంటమ్మా? దేవుడు ఉన్నాడయ్యా, మీది మంచి మనసు కాబట్టి మీ అయ్యా. అబ్బాయికి ఏమీ కాలేదు. నన్ను క్షమించు. ఏంటయ్యా బాబు? నేను వంగలేను. అయ్యగారి కాళ్ళు గట్టిగా పట్టుకో. నా బదులు కూడా నువ్వే దండం పెట్టు. అయ్యా, నా తమ్ముడికి ఏమీ తెలియదు. వాడు ఒక ముద్దనుకునే వాళ్ళం, కానీ లక్ష్మీదేవిని మీ రూపంలో తీసుకొచ్చాడయ్యా. అయ్యో లేమ్మా. ఏమ్మా, మీ తమ్ముడు తక్కువగా అంచనా వేస్తున్నారా? కమిషనర్ గారికి ఆయన నమ్మిన పంటు. నిజంగానా? వాడు ఎందుకు కొరగాని వెదవైపోతాడు అనుకునేదానయ్యా. ఆయననమ్మా అందరికి సాయం చేస్తున్నది. పోలీసు ఉద్యోగం, అండర్ కవర్ కాప్. అండర్వేర్ కాపా? రహస్య పోలీసు. రహస్య పోలీసా? ఓరు నాయను, మీకు కూడా తెలీదా? అంత రహస్యమైన పోలీసా? అమ్మా, నేను చెప్పాను ఆయనతో చెప్పకండి, నన్ను కోపడతారు. ఏంట్రా? వద్దు, అన్నారం గారు ఉళవాళి. ఏం వాలి? రహస్య గూఢచారి. రహస్య గూఢచారి. పోలీస్ 100, గూఢచారి 116. ఇది ఆసుపత్రి బ్యాగ్, దీంట్లో దాచిపెట్టు. మనకెవరితోనూ గొడవలొద్దు. ఏ బి అందరికి వాటా ఇచ్చేద్దాం కదా సార్? మీ ఇష్టం. ఓకే, మిగిలింది ఆల్యకి. అక్క, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేను తనని తీసుకొస్తే నువ్వు ఆశీర్వదిస్తావుగా? తమ్ముడు, అక్క, నానా, నన్ను క్షమించయ్యా. నువ్వెంత పెద్దవాడివి అవుతావు అనుకోలేదయ్యా. నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో క్షమించు. అక్క, ఇదంతా నువ్వేం తప్పు చేశావు? త్యాగమేగా చేస్తున్నావు. లేదు, త్యాగం చేయలేదు తమ్ముడు. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తరచు ట్రైన్లో కనపడకుండా పోయావు. అది నా తప్పే కదా. లేదు, దానికి కారణం నేనే. వదిలించుకుందామని నిన్ను ట్రైన్లో వదిలేసేదాన్ని. అలా వదిలేసిన ప్రతిసారి నువ్వు తిరిగి వచ్చేసేవాడివి. నీ చేత బిచ్చం కూడా ఎత్తించాను, కానీ చదివించలేదు. నిన్ను అన్నదారిలో తీసుకెళ్లాను. అయినా నువ్వు ఈ రోజు ఇంత గొప్పవాడివి అయ్యావు. నాకది చాలు, నాకది చాలయ్యా. లడ్డు అప్పుడే అడిగాడు, 1.5 సంవత్సరం పిల్లాడు ట్రైన్లో తనకు తానుగా ఎలా తప్పిపోతాడు అని. అయితే నువ్వు ఇంతకాలం చెప్పిందంతా అబద్ధమేనా? మరి ఇప్పుడు ఎందుకు నిజం చెప్పి నా మనసును గాయపరిచావు? నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదక్క. సార్, ఇటు నవ్వండి సార్. ఒక బిచ్చగాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవడం గొప్ప విషయం సార్. అంతెందుకు, నాలాగా కావడమే గొప్ప విషయం సార్. అది కరెక్టే. ఇప్పుడు నాకంటూ ఒక జీవితం ఏర్పడకపోతే నువ్వు చేసిన దానికి నా మనసు విరిగిపోయింది. నాకు జీవితం ఏర్పడింది, అయినా కూడా రక్త సంబంధం వదులుకోలేదక్క. ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి వస్తే ఆశీర్వదిస్తావాక? తప్పకుండా తమ్ముడు. థ్యాంక్ యూ. రండి శెట్టి గారు. తమ్ముడు, తమ్ముడు. డబ్బు జాగ్రత్త.